అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సార్ కాల్ చేస్తున్నారు. హలో సార్, నేను నేహాల్ని. హాయ్. అవునా, తెలుసు, అదే పేరుందిలే కానీ ఒకసారి అమ్మ అమ్మ మాట్లాడతారు అందుకనే. అదే 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 సార్. సార్ యాక్చువల్లీ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఉన్నాను సార్. ఏ ఇంటర్వ్యూలో? బిగ్ బాసా? లేదు సార్, ఇది యూట్యూబ్ ఛానల్లోనే, ఎస్ఆర్ న్యూస్ అని. ఇంటర్వ్యూలో ఉన్నావా? అయితే మీరు చాలా ఫేమస్ పర్సనాలిటీ కదా, మీరు మాకు తెలుసు అని చెప్పి ఇక్కడ డబ్బా కొట్టుకుంటున్నాను నేను. అయ్యో, ఎంత బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. చాలా ప్రాజెక్ట్ చేశాం మనం. అదే నేను చాలా అప్రిషియేట్ చేశాను. నువ్వు చాలా అద్భుతమైన కళాకారునివి, క్లాసికల్ డాన్సర్వి. నాకు ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైన హావభావాలు, మంచి రక్తి కట్టించే నాట్యం చేసే నాట్య మయూరి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఒక పాట సార్, మీ నోట ఒక పాట వినాలనుకుంటున్నారు సార్ ఇక్కడ అందరూ. ఎవరా అందరంటే? అంటే మన ఏం పాట వినాలి నేను? మీకు బాగా నచ్చిన పాట ఏముంటది? చాలా ఉన్నాయి నచ్చిన అంటే. అమ్మ పాట, అమ్మ నాన్న పాట ఏదో పాడాను బిగ్ బాస్ లో. పాడండి. నీ ప్రేమకేది సాటి, ఆకాశంతో పోటీ, అమ్మ తోడు అవని పైన మరో పిలుపు నాన్న, మరు జన్మ నాకు ఉంటే నీకు తండ్రిని అవనా నాన్న, నాన్న నాన్న, ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి అందరూ, ఇంత బాగా పాడితే. అక్కడ అమ్మ నాన్న, ఇక్కడ మన ఇంటర్వ్యూయర్ సార్, కెమెరామ్యాన్ సార్, అందరు ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్ మీరు కాల్ లిఫ్ట్ చేసినందుకు. ఆల్ ది బెస్ట్ నేహాల్. అంటే నాకు అంటే నువ్వు మంచి హీరోయిన్ కావాలి తెలంగాణలో. ఇప్పుడు అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు చక్కదనం ఉట్టిపడేటువంటి మంచి అంటే మంచి నటన చాతుర్యం ఉన్నటువంటి నవరసాలు గల ఒక అద్భుతమైన కళాకారుని నీకు దక్కాలి. ఆ ఫలితం ఒక మంచి హీరోయిన్ కావాలి, ఒక సాయి పల్లవి లాంటి రేంజ్ లో నీకు ఇక్కడ దక్కాలని నాకు కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సార్. యాంకర్ మాట్లాడతారంట. సారీ, యాంకర్ మాట్లాడతారంట. థ్యాంక్ యూ. హలో హలో అండి. హాయ్ సార్, నా పేరు మహేష్, నేను యాంకర్ని. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అందంగా ఉన్నా సార్, మీరు బిగ్ బాస్ లో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు మీరు. అవును, చాలా మాకైతే చాలా దగ్గర అయ్యారు సార్ మీరు ఆడియన్స్ లో. మా ఎస్ఆర్ టీవీ న్యూస్ లో అయితే ఇంటర్వ్యూస్ చేస్తున్నాము. సో నేహల్ గారిని, సో మీకు చాలా బాండింగ్ ఉందనేసి చెప్తే కాల్ చేసి మాట్లాడండి ఎలా ఉంటది అనేసి. చాలా సరైన కళాకారుడిని మీరు ఎన్నుకున్నారు మీ ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ సార్. సో మీ సపోర్ట్ ఉండాలి సార్ ఎప్పుడు. మంచి భవిష్యత్తు ఉంది నేహాల్కి. ఓకే సార్. అంటే జనరల్ గా అందరు చెప్తారు కానీ నేను నిజం చెప్తున్నా. థ్యాంక్ యూ. హావభావాలు అంతటి మంచి రక్తి కట్టించే కళాకారుని. ఏది చెప్పినా కూడా, నటనలో, డాన్స్ లో ఏ స్టెప్ చెప్పినా, యాక్టింగ్ లో ఏది చెప్పినా గానీ అలా ఓకగా పండు ఒలిసినట్టుగా అద్భుతంగా చేసేటువంటి నటి. నిజంగా పొగడత కాదు, నేను చూశాను సార్. ఇంకోటి బోలయ్య గారు అంటే హీరో అంటారు కదా, మరి హీరోగా ఎప్పుడు చేయబోతున్నారు సార్? ఇప్పుడు చేయబోతున్నారు ఆల్రెడీ. సూపర్. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. ఓకే సార్, అంటే ఇప్పుడు అనౌన్స్ చేయలేదు కానీ వర్క్ నడుస్తుంది అట్లా. ఓకే సార్, వెయిటింగ్ సార్.